యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సమావేశం జరుగుతూ ఉంది. జిల్లా అధ్యక్షులు బొల్లి యాదగిరి గారి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. భువనగిరి సుందరయ్య భవనంలో ప్రధానంగా కేంద్రం ఈ మధ్యకాలంలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో వ్యవసాయ కూలీలకు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు చాలా అన్యాయమైన బడ్జెట్ ప్రవేశపెట్టిన పరిస్థితి ఉంది. రోజు రోజుకు కూలీల సంఖ్య పెరుగుతూ ఉంది, ధరలు పెరుగుతూ ఉన్నాయి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా, కూలీల సంఖ్యకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ ప్రవేశపెట్టని పరిస్థితి ఉంది. 2.5 లక్షల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ఉపాధి హామీకి కేటాయించవలసిన అవసరం ఉండే, కానీ 86,000 కోట్ల రూపాయలే బడ్జెట్ ప్రకటించి చేతులు దులుపుకున్న పరిస్థితి ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇలా గ్రామీణ వ్యవసాయ కూలీలు బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది. 170% మంది ఇలా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న పరిస్థితి ఉంది. వ్యవసాయం మొత్తం కూడా ప్రభుత్వ విధానాల వల్ల ఇలా దెబ్బతిన్నది. కూలీలకు పని దొరికే పరిస్థితి లేదు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో పనికి పోదామని అంటే యాదాద్రి భువనగిరి జిల్లా చిన్నకొండూరు అనే గ్రామంలో 800 మంది కూలీలు ఉంటే పని చెప్పమంటే పని లేదు అని పని చూపించే పరిస్థితి లేదు. కానీ చట్టంలో పని అడిగితే 10 రోజులలో పని ఇవ్వాలనేది చట్టంలో ఉన్నది, ఇచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇచ్చింది. ప్రధానంగా భూమి లేని వ్యవసాయ కూలీలందరికీ 12,000 రూపాయలు ఇస్తానని చెప్పింది. కానీ ఇలా కొరివి పెట్టడానికి జాబ్ కార్డు ఉంటేనే 12,000 ఇస్తాం, ఉపాధి హామీలో 20 రోజులు పని చేయాలని చెప్తా ఉన్నారు. చాలామందికి జాబ్ కార్డు లేదు, కొంతమంది పని చేయలేని పరిస్థితి ఉంది. మరి వాళ్ళందరికీ నువ్వు భూమి లేదు కదా, నువ్వు అన్న ప్రకారం భూమి లేని వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇవ్వాలి కదా. అందుకనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ప్రకారం 12,000 రూపాయలు భూమి లేని పేదలకి అందరికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండో విషయానికి వచ్చినప్పుడు అక్కడో ఇక్కడో పేదలకు రాళ్ళలో, రప్పలో, గుట్టలో, చెట్లో 10 గుంటలో 20 గుంటల భూమి ఇచ్చారు. రికార్డుల భూమి ఉందని చెప్తారు, ఆ భూమి ఉపయోగపడదు. మరి వాళ్ళందరికీ కూడా ఏదైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సంక్షేమ పథకాలకు సంబంధించి ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, పెన్షన్లు కానీ పేదలు 10 సంవత్సరాల నుంచి దరఖాస్తు పెట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీరు ఇస్తానన్న పథకాలన్నింటినీ ప్రజలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వ్యవసాయ కార్మిక సంఘం రేపటి నుంచి గ్రామాలను పరిశీలన చేసి, సమస్యలను అధ్యయనం చేసి, ఈ సమస్యల పరిష్కారం కోసం రాబో కాలంలో పోరాటాలను ఉధృతం చేస్తామని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది.